సముద్రం నీలిరంగులోనే ఎందుకు ఉంటుంది? ఆకాశం నీలిరంగులోనే ఉండడానికి కారణం ఏంటి? పగలు నక్షత్రాలు ఎందుకు కనబడవు? చిన్నప్పుడు మన బుర్రలో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో. సమాధానం తెలియకపోయినా సర్దుకుపోతూ వచ్చాం. కానీ మనలాంటి ఒక కుర్రోడికి ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. కాకపోతే తాను ఇప్పుడు వాటి గురించి నాకెందుకు అని అనుకోలేదు. సమాధానం కోసం సాహసాలు చేశాడు. ప్రశ్న అంటూ ఉన్న తర్వాత సమాధానం ఉండదా అనుకున్నాడేమో. తన జీవితంలో ఎదురైన ప్రతి ప్రశ్నకు సమాధానం వెతకడం మొదలుపెట్టాడు. మరి ఈ ప్రశ్నాన్వేషణలో ఆ కుర్రోడు విజయం సాధించాడా లేదా? ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఇంతకీ ఆ కుర్రోడు పేరు చెప్పలేదు కదా, అతనే మన సర్ సివి రామన్ గారు. తన పరిశోధనలతో సాధ్యం కాని సాధించలేని సమస్యలకు శాస్త్రీయంగా నిరూపించిన మహోన్నత వ్యక్తి మన సర్ సివి రామన్ గారు. రామన్ గారి పూర్తి పేరు శ్రీ చంద్రశేఖర్ వెంకట రామన్. సైన్స్లో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వినివీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార సర్ చంద్రశేఖర వెంకటరామన్ గారు. వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ను శక్తివంతంగా చూపి అబ్బురిపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్ సివి రామన్ గారు. వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ అందుకున్న కాంతి పుంజం, ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారాడు ఈ విజ్ఞాన యూదుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ మొదటివారు. నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ గారు. నవంబర్ 7, 1888 తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాల్. తండ్రి విశాఖపట్నంలో ఏవిఎన్ కళాశాలలో లెక్చరర్గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం అక్కడే జరిగింది. అనంతరం మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి 19 ఏళ్లకు ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసీఎస్ పాస్ అయి కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా జాయిన్ అయ్యారు. ఆ సమయంలోనే పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్నారు. బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ను కలిసి పరిశోధనలకు అనుమతి పొందారు. నాటి నుంచి మొదలైన ఆయన పరిశోధనలు నిరంతరం కొనసాగాయి. రామన్ తల్లి పార్వతి అమ్మాల్ వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయలిన్, వీణ, మృదంగం లాంటి సంగీత వాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ట వల్ల తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. 1921లో లండన్లో తాను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకుంటున్నావా ఏంటి అని ఒక వ్యక్తి వెటకారంగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత పట్టుదల పెరిగింది. సముద్రం నీరు నీలిరంగులోనే ఎందుకుంటుంది? ఈ అంశంపై సివి రామన్ చేసిన ప్రయోగం ఒక సంచలనం. అనేక అద్భుతాలకు వేదికగా నిలిచింది ఈ ప్రయోగం. ఈ అంశంపై ఎన్నో పరిశోధనలు ఆయన చేశారు. ఈ ప్రయోగాలే ఆయనను నోబెల్ చెంతన నిలబెట్టాయి. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలు కాంతి శాస్త్రం వైపు మళ్ళాయి. ఇంగ్లాండ్ నుంచి తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రపు నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనకు ఆలోచింపజేసింది. అప్పటిదాకా అందరూ అనుకుంటున్నట్లు సముద్రపు నీలిరంగు కారణం ఆకాశవర్ణం సముద్రం మీద ప్రతిబింబించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు అది పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించారు. తన పరికల్పనలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. అందుకు యువ శాస్త్రవేత్తలైన కెఆర్ రామనాథన్, కెఎస్ కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. ప్రకృతిని అమితంగా ప్రేమించే రామన్ అందులోని శబ్దాలు, రంగులు, విలువైన రాళ్ళు, వజ్రాలు మొదలైన వాటి మీద పరిశోధన చేశారు. విజ్ఞాన ఆవిష్కరణలో భారతీయులకు నోబెల్ రావడం గగనమనే చెప్పాలి. అలాంటిది సర్ సివి రామన్ ఆ ఘనత సాధించారు. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనత సాధించిన ఏకైక ఆసియావాసిగాను ఖ్యాతి గడించారు ఆయన. పరిశోధనల కోసం భారతీయులు విదేశాలకు వెళ్లడం ఏంటి, విదేశీయులే పరిశోధనల కోసం ఇక్కడికి రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి సర్ సివి రామన్ గారు. రామన్ ముందు వరకు సైన్స్లో నోబెల్ బహుమతులు పాశ్చాత్యులే దక్కేవి. కానీ రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్స్లో దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారత్కు నోబెల్ సాధించి పెట్టారు. నా మతం సైన్సు, దానిని జీవితాంతం ఆరాధిస్తా అని చెప్పి తుది శ్వాస వరకు శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు, నోబెల్ గ్రహీత, గాడ్ ఆఫ్ సైన్స్ మన సర్ సివి రామన్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ వీడియో ఆయనకు అంకితం చేస్తున్నాను. తిరిగి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.